దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం. Praise the Lord. 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 Hallelujah. 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 తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తుతి. తండ్రి స్తుతి. తండ్రి మహిమ. తండ్రి మహిమ. తండ్రి ఘనత. తండ్రి ఘనత. తండ్రి ఆరాధన. తండ్రి ఆరాధన. త్రియేక దేవ స్తోత్రం. ప్రియక దేవ స్తోత్రం. పావనాత్ముడ స్తోత్రం. పావనాత్ముడ స్తోత్రం. పరిశుద్ధాత్ముడ స్తోత్రం. పరిశుద్ధాత్ముడ స్తోత్రం. దేవాది దేవుడ స్తోత్రం. దేవాది దేవుడ స్తోత్రం. యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయం. శిలువ రక్తమే జయం. శిలువ రక్తమే జయం. చేతులు జోడించి కళ్ళు మూసుకొని తండ్రి దేవాది దేవుని ప్రార్థించుకున్నాను. సదా కరుణించి కాపాడుతున్న నా పరమపితని పరిశుద్ధ నామంలో కోట్లాది వందనాలు, స్తుతి, స్తోత్రం, మహిమ, ఘనత, ఆరాధన నీకే రాజా. ఆయా ఈరోజు నీ దినాన్ని, క్షణాన్ని నీ ఆధీనం నుంచుమునైనా. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 1, 2, 3 వచనాల ప్రకారం ప్రభు, నా ఆత్మని అనే శరీరం నాతో పాటు ఇక్కడ భూమి కూడా ఉన్న వారిని నీకు సమర్పిస్తున్నాను. నేను లైవ్లో ఉన్న వారిని కూడా నీకు సమర్పిస్తున్నాను ప్రభా. ముఖ్యంగా ప్రభా, తెలిసి తెలియక చేసిన మా అతి ఘోరమైన నీచమైన మా పాపములు, మా పొరపాట్లన్నీ ప్రభా, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం ప్రకారం మా పాపములు క్షమించుము నాయన. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 9, 10 వచనం ప్రకారం మా ఆకాశం కంటూ పాపముల నుండి మమ్మల్ని రక్షించు. అయా మాలో సైతాను మా నుండి చేస్తున్న ప్రతి కార్యం తొలగించమని వేడుకుంటున్నాం నాయన. తొలగించు ప్రభా. అయా మాలో ఏమి జరిగినాను, ఏది జరిగినాను ప్రభా, నీ నుండి తొలగిపోకుండా మమ్మల్ని నీ రక్షణ నీళ్ళలో కాచుము ప్రభా. కనకరించుము నాయన. అయా నీ శాశ్వతమైన ప్రేమతో మా సమస్త పాపములను తొలగించమని వేడుకుంటున్నాను. నీ నిబంధన, నీ ఆజ్ఞలు, నీ యొక్క వాక్కు వచనం చేత మా తల నుండి అరికాల వరకు మాలో కూరుకుపోయిన సైతాన్ క్రియలన్నీ నీ వాక్కులో కాల్చివేయమని వేడుకుంటున్నాను నాయనా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవ, మా ప్రార్థన ఆలకించుము నాయన. ఈ పాపుల ప్రార్థన ఆలకించుము ప్రభా. అయా నిన్నే మేము వేడుకుంటున్నాము నాయన. ఆనాడు మా పూర్వీకులు చేసిన పాపమును బట్టి ప్రభా మరి ప్రార్థించినప్పుడు మా పూర్వీకుల పాపం, మా తనయుల పాపం, యావత్ ఇజ్రాయేల్ పాపం క్షమించినట్టు ఈనాడు మా పాపములు కూడా క్షమించుము నాయన. క్షమించుము ప్రభా. అయా స్తుతిచ్చి ఆరాధించే కృపను మాకు దయచేయము నాయన. ప్రార్థన చేసుకున్న కృపను దయచేయము ప్రభా. ఎందరో చెల్లా చెదరైపోతున్న ప్రతి ఒక్కరిని ఆదిన ఉంచుమైనా. నశించిపోతున్న ఆత్మలకు నీ వాక్కు అవసరం ప్రభా. నీకే స్తోత్రం ప్రభా. నీకే స్తోత్రం నైనా. నీకే స్తోత్రం నైనా. యావత్ ప్రపంచం ప్రభా నీ యొక్క రెక్కల నీడలో ఉండే కృపను దయచేయము నైనా. దయచేయం ప్రభా. దారి తప్పిపోతున్న మమ్మల్ని అందరినీ ఆధీనం ఉంచుము నైనా. అయ్యా దారి తప్పిపోకుండా ప్రతి ఒక్క బిడ్డలు నీ యొక్క నీటి రక్తం చేత కడుగుమని వేడుకుంటున్నాను ప్రభా. ఈ స్తోత్రం ప్రభా. మార్కు సువార్త 9:29 వచనం ప్రకారం మా ప్రార్థన ఆలకించుమునైనా. మా విన్నపాలను వినుమునైనా. మా గోడమును వినుము ప్రభా. రజా నీ సన్నిధిలో ప్రతిరోజు ఏకభవిస్తున్నాం ప్రభా. అయినప్పటికీ సైతానుడు మమ్మల్ని ఏదో ఒక విషయంలో కుంగదీస్తున్నారు నైనా. నిర్గమకాండం 33వ అధ్యాయం 14వ వచనం ప్రకారం ప్రభా నీ సన్నిధిని ఏర్పరిచి నీ సన్నిధిని వెతికి వస్తున్నా మమ్మల్ని నీ ఆధీనం ఉంచుము నైనా. నీ ఆధీనం ఉంచుము ప్రభా. అయా నీ రక్షణ నీడలో మమ్మల్ని ఉంచుమని వేడుకుంటున్నాం నాయన. యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ అవసరతలు చూడము నాయన. అయా పడకల పడిన వారిపై కనికరించుము ప్రభా. అప్ప సమస్యలతో ఉన్న వారిని ఆదుకోము ప్రభా. అయా వారి ఇంకా ఎన్నో వేదల నుండి ఉన్న వారి కోసమై ప్రభా మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని నువ్వు చూడు నైనా. నువ్వు చూసు దేవుడు ప్రభా. సమకూర్చువాడవు నైనా. నీకే స్తోత్రం ప్రభా. అయా 2వ రాజుల దినచర్య 16వ అధ్యాయం మరి 8-9 వచనంలో అంటున్నా, నీ కన్ను నేత్రములు మాపై ప్రత్యేకంగా పెట్టి ఉన్నా అన్నావు ప్రభా. అయ్యా చూడుము నైనా. మాలో ఏ పాపం ఉన్నానో దాన్ని తొలగించుము ప్రభా. మమ్మల్ని శుద్ధిపరచుము నైనా. అయ్యా మీరు పవిత్రులు, మమ్మల్ని కూడా పవిత్రులుగా జీవించమన్నారు ప్రభా. నీకే స్తోత్రం. నీకే స్తోత్రం. నీకే స్తోత్రం ప్రభా. మరి ఒక ప్రార్థన ఆలకించమని నీ మహిమానుసరం ప్రార్థ్యపడుతూ వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమెన్. ఆమెన్. ఆమెన్.
Praise the Lord. 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 Hallelujah. 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 మనసా నన్ను వేధించకు, దేవుని మాటలు మరుపెంచకు. దేవుని మాటలు మరుపించకు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీకే స్తోత్రం 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 రాజా. అయ్యా నీ మాటలు మర్పించకుండా మమ్మల్ని చూడుము నాయనా. అయ్యా నీ కృపలో మేముండు కృపను దయచేయం ప్రభువా. అయ్యా తండ్రి నీ నుండి వేరు చేయకుండా మమ్మల్ని నీ రెక్కల నీడలో కాచుము నాయనా. అయ్యా మమ్మల్ని నీ హృదయములో దాచుకునుము నాయనా. ఈ పాపలను క్షమించుము ప్రభువా. అయ్యా నీ మాటలు మర్చిపోకుండా చూడు. ఈ లోకానుసారం జీవించకుండా నీ వాక్యానుసారం జీవించే కృపను దయచేయము నాయనా. అయ్యా మనసులో నీ మాటలు నిలిచిపోయే కృపను దయచేయము నాయనా. రోమియోలకు రాసిన లేఖ 8వ అధ్యాయం 16వ వచనం ప్రకారం నీ ఆత్మను ఆత్మతో జతపరచుము నాయనా. అయ్యా మేము నీ సాక్షులుగా బ్రతకాలి ప్రభువా. అంతటి ధైర్యాన్ని విశ్వాసాన్ని బలాన్ని మాకు దయచేయం ప్రభువా. మాలో సొమ్మసిల్లిపోతున్న నీర్సటను తొలగించుము నాయనా. మేము సైతానులకు బానిస కాకుండా చూడము ప్రభువా. మేము నీకు బానిసై ఉండాలి ప్రభా. నీ చిత్త ప్రకారం నడవాలి ప్రభా. నీ ప్రణాళిక ప్రకారం నడవాలి నైనా. అయ్యా ప్రతి ఒక్కరిని కాచుమునైనా. ప్రతి సంఘాలని ఆదరించునైనా. ప్రతి సంఘ కాపరులని ఆదరించునైనా. యావత్ ప్రపంచం కోసం ప్రార్థించడానికి తప్పించిపోతున్నా
వారి హృదయాలను గాయపరుస్తున్న ప్రతి ఒక్కరిని నీ ఆధీనం ఉంచునైనా. రాజా, నీ పరిశుద్ధత మాకు కావాలి ప్రభా, నీ ప్రేమ నీ వాక్కు మాకు కావాలి నైనా. రాజా, నీ నుండి వేరే చేయకుండా మమ్మల్ని చూడుమునైనా. అయ్యా, యవనస్థ అమ్మాయిలు అబ్బాయిలు ప్రభా, వారి జ్ఞానమును ఉన్న సైతాన్ని తొలగించు నేను. నీ పరలోక సృష్టి జ్ఞానమును దయచేయం ప్రభా. అయ్యా, గర్భిణీ స్త్రీల నీ ఆధీనం ఉంచునైనా. ఉద్యోగం లేని వారిని నీ ఆధీనం ఉంచునైనా. గృహం లేని వారిని నీ ఆధీనం ఉంచునైనా. ప్రతి ఒక్కరికి ఏ అవసరతలు కావాలో, ఏమి వేడుకుంటున్నారో మీకు తెలుసు ప్రభా. ప్రతి ఒక్కరికి దయచేయమునైనా, దయచేయం ప్రభా. అయ్యా, దయచేయమని వేడుకుంటున్నాం నేనా. అయ్యా, మేము ప్రార్థనలు అడిగిన దాన్ని బట్టి నువ్వు ఇచ్చేవాడవు ప్రభా. ముందుగా మేము నీకు పాపం చేసి వ్యతిరేకంగా ఉండకుండా ఉంటేనే నీ ఇస్తావు ప్రభా. అయ్యా, అలాంటి కార్యంలోకి మేము పాల్పడకుండా చూడుము నాయన. స్తోత్రం రాజా, స్తోత్రం రాజా, స్తోత్రం రాజా. నీకే స్తుతి మహిమ ఘనత ఆరాధన ప్రభా. ఈ చిన్నిపాటి ప్రార్థన దీవించి ఆలకించమని ప్రార్థపడుతూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పరలోకమందు మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకంలో అటు భూలోకం నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడ్డ వారిని మేము మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధన నుండి ప్రవేశించకుండా కీళ్ళ రక్షించండి. ఆమెన్. దేవరవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడ్డవారు మీరే. మీ గర్భఫలమందు జేసు ఆశీర్వదింపబడ్డవారవుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేసుని మాత, పాపాత్ముల మా కొరకు ఇప్పుడు మంచం ప్రార్థించండి. ఆమెన్. దేవరవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడ్డవారు మీరు. మీ గర్భఫలమందు జేసు ఆశీర్వదింపబడ్డవారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేసుని మాత, పాపాత్ముల మా కొరకు ఇప్పుడు మంచం ప్రార్థించండి. ఆమె. దేవరవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడ్డవారు మీరే. మీ గర్భఫలమందు జేసు ఆశీర్వదింపబడ్డవారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేసుని మాత, పాపాత్ముల మా కొరకు ఇప్పుడు మంచం ప్రార్థించండి. ఆమె. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్టు ఇప్పుడును ఎప్పుడు సదాకాలం కలుగునుగాక. ఓ నా జేసువా, పాపాత్ముల పాపం క్షమించు, నరకాగ్ని నుండి కాపాడు. ఎవరికి మీ కృపారసం అవసరం మోక్షదాన్ని చేర్చండి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. Praise the Lord. 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 Hallelujah. 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 యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా వందనం. పరిశుద్ధాత్మదేవా. పరిశుద్ధాత్మదేవా స్తోత్రం. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. దైవజనమా, క్రీస్తుని సంగమా, యేసుని అపారమైన కృపను, ఆయన ప్రేమను, ఆయన యందు ఎనలేని తెగలేని విశ్వాసముతో కలిగి ఆయన స్తుతించి ఆరాధించిన దైవ బిడ్డలారా, ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనాలు. ఇది శుక్రవారము. ఈరోజు సేక్రెడ్ ఆర్ట్ ఆఫ్ జీసస్ ఫెస్టివల్, అనగా యేసుక్రీస్తుని గాయపడ్డ ఆ పవిత్రమైన హృదయము కొరకై పండుగను కథోలికులు కొనియాడుతున్నాం. ఆ పవిత్రమైన గుండెకు ఎన్నో గాయాలు, శిలువ గుర్తు, ముళ్ళ కిరీటం, రక్తపు ధారణ. యేసుక్రీస్తు గుండెలో ఆయన గుండె ఆగిపోయే ఒక్క నిమిషం ముందు కూడా, ఒక సెకండ్ ముందు కూడా ఆ గుండె నుంచి ఆయన తన ప్రజల ప్రేమ నిమిత్తమే ఆయన ప్రార్థిస్తూ సెలవు మీద మరణించాడు. మరి సెలవు మీద ఆయన ఎవరి గురించి ప్రార్థన చేశాడంటే, ఆయన నీతిమంతుల గురించి ప్రార్థన చేయాల, ఆరోగ్యుల గురించి ప్రార్థన చేయాల, ఆయనకేదో ఆస్తి అంతస్తో తన కుటుంబ సభ్యుల గురించి ఆయన సెలవు మీద నుంచి ప్రార్థన చేయాల, ఆయన పాపుల నిమిత్తము, పాపం నుంచి రక్షింపబడ్డ వారి నిమిత్తము, తన తండ్రి చిత్తము నిమిత్తము
తన తండ్రి ప్రేమ నిమిత్తము ఆయన శిలువ మీద ప్రాణాలను విడిచిపెట్టాడు. ఆయన చివరి ప్రార్థనలో కూడా పాపి కొరకై ఆయన ప్రార్థించు మరణించాడు. దైవబిడ్డలారా, ఆయన బ్రతికి ఉన్నప్పుడు ఆయన సువార్తల్లో అతి కష్టమైనది, ఎవరు అంగీకరించినది, చాలామంది ఈ వాక్కుకి వచనానికి తల వంచనిది, ఆ వాక్కుని ఈరోజు మీకు బోధిస్తున్నా. దేవుని చిత్తానుసారము మార్కు సువార్త 13వ అధ్యాయము 3 నుండి 6 వచనాల వరకు మనం ధ్యానిస్తాం. మార్కు సువార్త 13వ అధ్యాయం 3 నుండి 6 వచనం వరకు. కొత్త నిబంధన మార్కు సువార్త 13వ అధ్యాయం 3వ వచనం. యేసు ఒలివ కొండపై దేవాలయమునకు ఎదురుగా ఏకాంతముగా కూర్చుండి ఉండగా పేతురు, యాకోబు, యోహాను, అంద్రేయులు వచ్చి, ఇవి అన్నీ ఎప్పుడు సంభవించును వీని రాకడకు సూచన ఏమి అని అడిగాను. యేసు వారితో ఇటులా చెప్పసాగెను, మేము ఎవరు మోసగింపకుండా మేలుకువగా కలిగి ఉండు. అనేకులు నా పేరుట వచ్చి నేనే ఆయననని ఎందరో మోసగింతురు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరా, నీకే ఎనలేని మహిమ కలుగును గాక. మరొకసారి మార్కు సువార్త 13వ అధ్యాయం 3వ వచనం ధ్యానించమ్మా. కొత్త నిబంధన మార్కు సువార్త 13వ అధ్యాయం 3వ వచనము. యేసు ఒలివ కొండపై దేవాలయమునకు ఎదురుగా ఏకాంతంగా కూర్చుండి ఉండగా పేతురు, యాకోబు, యోహాను, అంద్రేయులు వచ్చి, ఇవి అన్నీ ఎప్పుడు సంభవించును? వీని రాకడకు సూచన ఏమి అని అడిగిరి. దేవుడు మన ప్రభువు యేసుక్రీస్తు, మన ఉన్నతమైన తండ్రి, ఆయన నామం నిమిత్తము జీవించిన మనమందరం కూడా ఆ గొప్ప యేసు తండ్రి ఒలివా కొండ మీదకి వెళ్ళి ఆలయంకు ఎదురుగా ఒంటరిగా కూర్చొని ఆలయం వైపు చూస్తున్నాడట. యేసు ప్రభు ఆలయం వైపు ఒంటరిగా కూర్చొని చూస్తున్న సమయంలో అక్కడికి తన శిష్యులైన పేతురు, యాకోబు, యోహాను మరియు ఆండ్రూ, ఈ నలుగురు వచ్చి ఆయనతో పర్సనల్గా ముచ్చటిస్తూ, యేసయ్యా, నువ్వు ఎన్నో జరుగుతూ ఉంటాయి, ఎన్నో వస్తూ ఉంటాయి, మీ అందరూ సిద్ధంగా ఉండు అంటున్నావే, ఇవన్నీ నువ్వు చెప్పినవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఇవన్నీ జరుగుతాయంటే మరి ఇవన్నీ జరగడానికి సూచన ఏమై ఉంటుంది ప్రభువా అని అడిగాడట. అడిగినప్పుడు యేసుక్రీస్తు 4వ వచనంలో అంటున్నాడు, 5వ వచనంలో అంటున్నాడు. 5వ వచనం చదవమ్మా. మార్కు సువార్త 13వ అధ్యాయం 5వ వచనం. యేసు వారితో ఇటులా చెప్పసాగెను, మిమ్ము ఎవరు మోసగింపకుండా మేలుకువగా కలిగి ఉండు. మిమ్మల్ని ఎవరు మోసగించకుండా మీరు మేలుకునుగా ఉండుడి. ఫస్ట్ ఆఫ్ ఆల్, సేవకుల మధ్య మోసమే ఎక్కువ జరుగుతుంది. సేవకుల్ని అందరూ తొందరగా మోసం చేస్తారట. సత్యమైన సేవకులు, దొంగ సేవకులు కాదని చెప్పేది. అయితే వాళ్ళు మోసపోతుంటే కూడా వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు మోసపోతున్నారు. ఎందుకనంటే వాళ్ళ లోకం వైపు మనల్ని ఎవరు మోసం చేస్తున్నారు, ఎవరు మనం మోసం చేయరు, మనం ఎవరి ద్వారా మనం బాధింపబడతామని చూడరు. వాళ్ళ పని అల్లా ఒకటే, 24/7 దేవుని కొరకే బ్రతకాలా, దేవుని ఆరాధించాలా, దేవుని స్తుతించాలా, దేవుని ప్రేమించాలా, దేవుని కొరకై జీవించాలా, దేవుని కొరకే సమస్తము సర్వమై ఉండాలన్నమాట. వాళ్ళు ఆ బిజీలో ఉన్నప్పుడు ఈ లోకంలో ఉన్నవారు ఆ సేవకుల్ని రకరకమైన విషయాలతో మోసం చేస్తూ ఉంటారు. అది యేసు అన్నాడు, మీరు సేవలో ఉండడం ఎంత అవసరమో ఈ లోకము ద్వారా నువ్వు మోసపోకూడదు, అంతే అవసరం. సో జాగ్రత్తగా ఉండు, నువ్వు మోసపోకు, మేలుకొని ఉండు. హల్లెలూయా. మార్కు సువార్త 13వ అధ్యాయం 6వ వచనం. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనను అని ఎందరో మోసగింతురు. మీరు యుద్ధములను గురించియు వానికి సంభవించిన వార్తలను గురించియు వినినప్పుడు కలవరపడకుండు. అవి అన్నీ
జరిగి తీరును, అంతలోనే అంతము రాదు. అని అన్నాడు. చాలా మంది నేనే యేసుప్రభుని కూడా నా రూపాన్ని ధరించి వచ్చేస్తారు. నన్ను యేసుపై పంపించాలని కొంచెమంది వస్తారు, నేనే యేసు అని కొంచెమంది వస్తారు. అదే కాక అక్కడెక్కడో యుద్ధాలు అవుతున్నాయి, ఆ యుద్ధాలు నువ్వు చనిపోతావని నిన్ను బెదిరిస్తారు. నువ్వు చనిపోతావని నీకు భయం పుట్టవచ్చు. యుద్ధాలకు మోసాలకు నువ్వు భయపడకు, ధైర్యముగా నిలబడు. వెనకడుగు వేసావా నిన్ను వెనుకకు లాగేస్తారు. నా నుండి నిన్ను దొంగలించడమే సైతాన్ కార్యం, నా సన్నిధి నుంచి నిన్ను వేరుపరచడమే సైతాన్ కార్యం. నా స్వార్థను బోధించకుండా ఆపేదే ఈ లోకం చేసే పని నీతో. నువ్వు దాని నిమిత్తం నువ్వు జనకకు నువ్వు వణకకు, స్థిరముగా నిలబడు. స్థిరముగా నిలబడిన నాడే నీవు నా యందు నా కొరకై నా నిమిత్తము జీవించగలవు. యుద్ధాలకు చూసి భయపడకు, యుద్ధాల గురించి నువ్వు ప్రార్థన చేయి. సో అక్కడ కూడా చాలా యుద్ధాలు అవుతున్నాయి, ఇంకా యేసుక్రీస్తు రాకడ సమీపించింది, ఇలాంటి యుద్ధాలు అయినప్పుడు యేసుక్రీస్తు వస్తాడు. ఇలాంటి మాటకు నువ్వు భయపడకు. మార్కు సువార్త 13:8 జాతికి జాతి, రాజ్యమునకు రాజ్యము విరుద్ధముగా లేచును, అనేక ప్రదేశములందు భూకంపములు కలుగును, క్షమాపణములు సంభవించును. క్షమాపణలు కాదు మరి అది, చదువు. భూకంపములు కలుగును, శమములు అనగా ఫెమెన్, కరువు కాటకం వస్తుంది, సంభవించును. ఇవి అన్నీ వేదనలకు ప్రారంభ సూచనలు. మీరు మెలకువతో వర్తింపుడు. ఆమేన్ అని అన్నాడు. నా రాకడ ఎలా ఉంటది అంటే, ప్రాంతంలో కొట్లాడుకుంటాం, రాజ్యాలు కొట్లాడుకుంటాయి, భూకంపములు వస్తాయి. ఎన్నో ప్రాంతాల్లో సునాములు లాంటివి, లేకపోతే కరువు కాటకం అంటే నీళ్ళు ఉండదు, వర్షం పడదు, నీళ్ళు లేక వర్షం పడకపోతే నీళ్ళు ఉండదు, నీళ్ళు లేక నువ్వు పంట పండించుకోలేవు. నువ్వు పంట పండించుకోకపోతే నువ్వు ఏమాత్రము తినలేవు, అది కరువు. నువ్వు ఎప్పుడు తిండికి దూరం అవుతావో, ఎప్పుడు నిద్రకు దూరం అవుతావో, మనశ్శాంతికి దూరం అవుతావో, నీ జీవితంలో ఒక కరువు ఏర్పాటుపడ్డది అనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. సో ఇవన్నీ ఎట్లుంటాయంటే, ఒక తల్లి, గర్భముతో ఉన్న తల్లి, కడుపుతో ఉన్న స్త్రీ మొదటి ప్రసవ వేదన ఎంత ఘోరంగా ఉంటుందో అంతే ఘోరంగా ఉంటుంది. నా నిమిత్తము నువ్వు పడుతున్న బాధ ప్రసవ వేదన లాంటిది. అవన్నిటికి నువ్వు భయపడకు, అవన్నిటికి నువ్వు బెదిరిపోకు. నిన్ను ప్రజలంతా నీ పాపాన్ని ఎత్తిపోస్తారు, ప్రజలంతా నీ పాపాన్ని గుర్తిస్తారు. నువ్వు చేసే కార్యాలని, మంచి కార్యాలని గుర్తించరు. నువ్వు ఏ స్వార్థ నిమిత్తం, ఏ స్వార్థ కొరకై నువ్వు జీవించుచున్నావో అటువంటి టైంలో నువ్వు ఎక్కువ శ్రమలు అందిస్తావు. చాలా మంది ఏమంటారు, మీరు సేవకులయ్యా, మీకేం శ్రమ, మీకేం కష్టం, మీ దేవుడు మీ పక్షాన ఉన్నాడు. అయ్యా, మా దేవుడు మా పక్షాన ఎంత ఉన్నాడో సైతాన్ కూడా మా పక్కన అంతే ఉన్నాడు. దైవత్వంగా మేము ఎదుగుతున్నామనేది మీరు అనుకుంటున్నారు, కానీ మేము సైతాన్ ద్వారా ఎంత శోధింపబడుతున్నాం, ఆ సైతాన్ని మేము ఎంత తొక్కి ప్రభునికై నిలబడుతున్నాం, ఇది మీరు చూడట్లేదు, మీరు గమనించట్లేదు. దేవాది దేవుడు, పరలోక తండ్రిని యెహోవా తన కుమారుడు యేసుక్రీస్తు నిమిత్తము నీవు ఎట్టి వేదన సరే ఒక తల్లి ప్రసవ వేదన అనుకునే భరించాలి. ఒక ఆత్మను కాపాడము అనంటే నీవు ఆ బిడ్డకు నూతన జీవము పోస్తున్నావు. నువ్వు ఆ బిడ్డకు నూతన జీవం పోస్తున్నావంటే ఆ బిడ్డకు నువ్వు ప్రాణం పోస్తున్నావు. ఒక స్త్రీ తన బిడ్డకు ప్రాణం పోసినప్పుడు ఎంత ప్రసవ వేదన అనుభవించిన తర్వాతనే ఆ బిడ్డ జన్మిస్తాడో, అలాగే ఒక సేవకుడు ఒక ఆత్మను కాపాడాలి అంటే ఆ ఆత్మ నిమిత్తము తను ఏ స్థాయికైనా దిగజారాల్సి వస్తుంది. ఆ క్రమంలో తన పడుతున్న అన్ని బాధలు కూడా ఒక తల్లి ప్రసవ వేదనతో సమాధానమని దేవుడు ఈరోజు నేర్పిస్తున్నాడు.
చాలామంది సేవకులు సంఘస్థులను, సంఘాన్ని ఏదో అన్నారనో, ఏదో నీకు చిరాకు పడ్డారనో, లేదా వాళ్ళకి తెలియక ఏదో మాట్లాడేశారనో మీరు ఆ సంఘస్థుని తొందరగా వదులుకుంటున్నారు. ఏ సంఘస్థుని, ఏ ఆత్మను వదలకూడదు. ఒక ఆత్మ విలువ నీ పరలోకము, నీ చోటు. నువ్వు పరలోకంలో నిలబడాలి అంటే భూలోకంలో ఎన్నో ఆత్మలు నువ్వు కాపాడగలగాలి. ఎటు విధమైనా సరే, మౌనముతోనైనా, పోరాటముతోనైనా, సత్యముతోనైనా, ఆత్మతోడైనా, కానీ ఆ బిడ్డను కాపాడుకోవాలి. ఒక సంఘస్థులు, సంఘ కాపరులు ఈ వాక్యం పైన ముఖ్యంగా ధ్యానించాలి. చాలామంది సంఘాలు కూలిపోతున్నాయి. చాలామంది సంఘస్థులను, సేవకులు విడిచిపెట్టేస్తున్నారు. నా మాట వినట్లేదు. అయ్యా, వాడు చక్కగా నీ మాట వినేది ఉండేదైతే దేవుడు వాడిని ఎందుకు నీకు అప్పచెప్పుడు. ప్రతి ఒక్కరు, నీ కన్న తల్లి, నీ తండ్రి, నీ భార్య, పిల్లలు కూడా నీకు ఆత్మ లాంటి వారు. విడిపోవడము కన్నా, విడగొట్టడము కన్నా కలిసి ఉండి వాళ్ళని భరించడము, వాళ్ళతో బ్రతకడమే ఉత్తమం. ప్రభు అదే కోరుచున్నాడు. నా సేవ నిమిత్తము, నా రాకడ నిమిత్తము నువ్వు నిలబడుతున్నావే, ఆ నిలబడే క్షణం ఎలా ఉంటుంది అంటే, నీ ముందు వచ్చే ప్రతి కష్టము కూడా ఒక తల్లి పురిటి నొప్పులతో అనుభవిస్తుంది అనుభవిస్తుంది. చూసావా? అలాంటి ఒక వేదన నీ వద్దకు వస్తుంది. అలాంటి వేదన వచ్చినప్పుడు నువ్వు భయపడరాదు, నువ్వు జనకరాదు, నువ్వు వణుకరాదు, స్థిరముగా నిలబడాలి. మార్కు సువార్త 13:9 మీరు మెలకువతో వర్తింపుడు, ప్రజలు మిమ్ము బాధించి న్యాయస్థానమునకు అప్పగింతురు. ఏమన్నాడు? 9వ మళ్ళీ చదవమ్మా. మీరు మేలుకుగా ఉండండి, వర్తింపుడు, ప్రజలు మిమ్ము బంధించి న్యాయస్థానమునకు అప్పగింతురు. ప్రజలు నిన్ను బంధిస్తారు, న్యాయస్థానం తీసుకెళ్తాను. నా సువార్త నిమిత్తం నువ్వు జైలుకు పోతావు, నా సువార్త నిమిత్తం నువ్వు కోర్టుకు పోతావు, నా సువార్త నిమిత్తం ఈ ప్రజలు నిన్ను వేధించుకొని తింటారు. నా నిమిత్తము నీవివన్నీ పడతావు. ప్రజలు మిమ్ము బంధించి న్యాయస్థానమునకు అప్పగింతురు, ప్రార్థన మందిరములలో మేము చెండారుదురు. చీల్చి చెండాడుదురు అవ్వడది. మిమ్ము చీల్చి చెండారుదురు. కేవలం ప్రజలు నిన్ను కోర్టుకో జైలుకో కాదు, ఇదే ప్రజలు నిన్ను ఆలయం ముందు నిలబడించి నిన్ను కొడతారు, నిన్ను చీలుస్తారు. యేసుప్రభు అన్నాడు. ఎవరు అడుగుతున్నారని? పేతురు, యాకోబు, యోహాను, ఆండ్రూ నలుగురు వెళ్ళి, అయ్యా ఎలా ఉంటుంది మా సేవ జీవితము, నువ్వు రాకడా ఎలా ఉంటుంది, నిన్ను సేవిస్తే ఎలా ఉంటుంది అని కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు అంటున్నాడు, నా నిమిత్తము నీవు ఏ ఆలయంలో అయితే వాక్యాన్ని బోధిస్తున్నావో అదే ఆలయం నిన్ను కొడతారయ్యా బాబు, నిన్ను చీల్చి చెండాడుతారు. నువ్వు పడాలి, పడతావు, పడుతున్నావు. ఒక ఆత్మ నిమిత్తము, ఒక సేవ నిమిత్తము, ఒక బిడ్డ నిమిత్తము ఈ లోకంలో ప్రతి ఒక్కరికి ఉండే ఒక పెద్ద అపనమ్మకం ఉంటుంది. అపనమ్మకం అంటే ఓవర్ కాన్ఫిడెంట్ ఏంటంటే, నేను నీతిమంతుడను, నేను నీతిమంతురాలని. ఎవరు కూడా పాపులు కారట, ఎవరు కూడా మేము పాపలను ఒప్పుకోరట. మనల్ని రాయెత్తి కొట్టడానికి వస్తే ఏమో ఎందుకు కొడతామని అడుగుతాం, కానీ మనం పక్కడి మీద రాయిసేయడానికి మాత్రం ముందు ఉంటాం. ముందు రాయెత్తి కొట్టేయాలి. వ్యభిచరించే వారిని వ్యభిచరిస్తావు, వ్యభిచారాలివి అంటాం. అదే మన కన్న పిల్లలు చేస్తే అలాగే బయట పెడతారా? వ్యత్యాసం. మన పిల్లకు న్యాయం, ఇంకో పిల్లకు ఇంకో న్యాయం. న్యాయం ఒకటే ఉండాలి, ఒక్కరికే ఉండాలి, ఒకే విధంగా ఉండాలి. ఒక్కరికి అంటే ఒకే విధంగా ఉండాలి. మన కడుపులో పుట్టిన పిల్లకు ఒక న్యాయము, పక్కవారి కడుపులో పుట్టిన పిల్లకు ఒక న్యాయము అంటే అది తప్పు కదా. సేవకులు అలా ఒప్పుకోరు, సేవకులు అలా చేరు. నిజమైన సేవకుడు అలా న్యాయం, ఒక్కరికి ఒక న్యాయం, ఒకరికి ఒక న్యాయం ఉండదు. అందరికీ ఒక్కటే న్యాయం ఉండాలి. రేపు మన పిల్లలు, ఈరోజు మనం పక్క పిల్లల్ని చూసి అనేస్తున్నాం, మీరు వ్యభిచారులు, మీరు దొంగలు, మీరు మోసగాళ్ళు, మీరు బజారోళ్ళు, మీరు ఇది మన అది అని.
రేపు మన పిల్లలు తప్పు చేసినప్పుడు కూడా మన పిల్లల్ని అలాగే బయట తీసి పెట్టుకోవాలి. మరి పెట్టుకుంటారా? పెట్టుకోవడం కుదరదు. పక్కవాడి ప్రాణం అంటే చులకన, నీ ప్రాణం అంటే అంత విలువ. ఎప్పుడు నేర్చుకుంటారయ్యా ఆ ప్రజలు? అందుకే చేస్తున్నాడు యేసు ప్రభు 2022 సంవత్సరాల క్రితమే చెప్పేసాడు. 2022 చెప్పేది, 2022 ఇయర్స్ బ్యాకే చెప్పాడు, నా నిమిత్తము నీవు ఆలయం ముందు తన్నులు తింటావు, నువ్వు చీల్చివేయబడతావు. గుర్తుపెట్టుకో. ఆయన సేవకుడు ఒకసారి సేవకు దిగితే అన్నిటికీ సిద్ధమై ఉండాలి. చూడు, అన్నిటికీ సిద్ధమై ఉండాలి. దేనికి భయపడద్దు. భయపడ్డావా నువ్వు బ్రతకనివ్వరు. భయపడితే బ్రతకనివ్వరు. స్థిరముగా నిలబడు, పోరాడు నీ ప్రభు కొరకై. ఎక్కడికైనా వెళ్తాం మేము మా ప్రభు గురించి. నీ ఒంట్లో ఉన్న ప్రతి శక్తి నశించే వరకు, నీ ప్రాణము పోయే వరకు నీ ప్రభు గురించి పోరాడుతూనే ఉంటావు. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయము, స్టీఫెన్ రాళ్ళ దెబ్బ తిన్నాడు, రాళ్లతో కొట్టి చంపాడు. ఇదే సౌలు స్టీఫెన్ని దగ్గరుండి కొట్టించి చంపాడు. అదే అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం. అదే సౌలు పౌలుగా చూపును కోల్పోయి నూతన చూపును పొందుకుని ప్రభునిగా నిలబడ్డాడు. దేవుడు సౌలు పాపం చేశాన్ని విడిచిపెట్టాడా, చంపివేశాడా? సౌల్ని పౌలుగా చేశాడు. ఇది తెలియని లోకం. సేవకుల్ని రాళ్ళెత్తి కొడతారు, నిందలు వేస్తారు, అన్నీ చేస్తారు. చేశారు కదా అని సువార్తను వదిలివేసేసి కుటుంబానికి అంకితమైపోతాను. కుటుంబాన్ని వదిలేయమని దేవుడు చెప్పలేదు. ఎవరు కుటుంబాన్ని వదులుకోరు సేవ నిమిత్తం. నేను వదులుకోలేదు నా కుటుంబాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నిమిత్తము, ఆయన స్వార్థ నిమిత్తం. అదే మనం 10వ వచనంలో చూస్తున్నాం. ఒకసారి 9, 10 రెండు కలిపి చదువమ్మా. మార్కు సువార్త 13వ అధ్యాయం 9వ వచనం. మీరు మెలకువతో వర్తింపుడు, ప్రజలు మిమ్ము బంధించి న్యాయస్థానమునకు అప్పగింతురు, ప్రార్థన మందిరములలో మేము చీల్చి చెండాడుతురు, అధిపతుల ఎదుట రాజుల ఎదుట మీరు నాకు సాక్షులై నిలుచుతారు. కనుక ముందుగా సమస్త జాతుల వారికి సువార్త ప్రకటింపబడవలెను. మళ్ళీ చదువు. ఆలయం వరకు చీల్చి చెండాడుదురు. అక్కడ నుంచి చదువు. ప్రజలు మేము బంధించి న్యాయస్థానంలోకి అప్పగింతురు, ప్రార్థన మందిరములలో మేము చీల్చి చెండాడుదురు, అధిపతుల ఎదుట రాజుల ఎదుట మీరు నాకు సాక్షులై నిలచెదరు. కనుక ముందుగా సమస్త జాతుల వారికి సువార్త ప్రకటింపబడవలెను. ఆమేన్. నేను అన్నాడు, నా నిమిత్తము నువ్వు రాజుల ముందుకు కూడా వెళ్తావు, నా నిమిత్తం నువ్వు జైలు కూడా వెళ్తావు, నా నిమిత్తం నువ్వు కోర్టు దగ్గర తీసుకెళ్తారు, ఆలయం దగ్గర నిలబడి నువ్వు కొడతారు. అయినా కూడా నువ్వు ఆ సిచ్యువేషన్ ఏమైనా కావచ్చు, ఆ సిచ్యువేషన్ నువ్వు వాక్కును బోధించాలి. అది గొడవనే కావచ్చు, ఆ గొడవలో కూడా నా వాక్ వచనం ప్రజలకు వినబడాలి, ప్రకటించాలి. ఇవన్నీ జరగడానికి మునుపు నువ్వు తొందరపాటుగా చేయాల్సిన విషయం ఏంటంటే, నువ్వు సువార్త అన్య జాతుల మధ్య తీసుకెళ్ళాలి. నా వాక్యాన్ని ప్రతి ఒక్కరి మధ్యలోకి తీసుకెళ్ళు. నీకు నీ చుట్టూ సిచ్యువేషన్ ఏమైనా జరగవచ్చు, అన్ని సిచ్యువేషన్లు నువ్వు సేవకుడై ఉండాలి. నీ చుట్టూ పరిస్థితులు ఏమైనా ఉండవచ్చు, పరిస్థితి ఏదో గొడవ పరిస్థితి ఉండవచ్చు, సంతోషం ఉండవచ్చు, ఇంక ఏదైనా ఉండవచ్చు, సమస్య పరిష్కారం ఏదైనా ఉండవచ్చు. ఆ ప్రతి సమస్యలో, ప్రతి పరిష్కారంలో నా సువార్త వినిపిస్తూ ఉండాలి నువ్వు. Praise the Lord. 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 Hallelujah. 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 సమస్య ఏదైనా, స్థితిగతులు ఏదైనా, పరిస్థితులు ఏదైనా, నా ప్రకటన మాత్రం సిద్ధంగా ఉండు. నన్ను ప్రకటించడానికి నువ్వు సిద్ధంగా ఉండు. పరిస్థితులు ఏమైనా కావచ్చు, సమస్యలు ఏమైనా ఉండవచ్చు, ప్రతి సమస్యలో, ప్రతి ఒక్క కష్టంలో, కన్నీళ్ళలో, బాధలో మాత్రము నా సువార్త వినిపిస్తూ ఉండాలి. నా నిమిత్తం నువ్వు బోధిస్తూనే ఉండాలి. రాజ్యుల మధ్య నేను నడిపిస్తా, సైనికుల మధ్య నేను నడిపిస్తా,
ఆ వాక్యాన్ని మాత్రం బోధిస్తూనే ఉండాలి. మేము అప్పగించు పదవచ్చు. కనుక ముందుగా సమస్త జాతుల వారికి సువార్త ప్రకటింపబడవలెను. మేము అప్పగింప పట్టుకొని పోవుదురు. నేను ఏమి చెప్పవలెనని మీరు అతారు పడవలదు. ఆ సమయమున మీకు ఒసగబడిన దానికే మాట్లాడుడు. ఏలన మాట్లాడునది మీరు కాదు, పవిత్రాత్మయే. ఆయన అంటున్నాడు, నా నిమిత్తం నువ్వు అరెస్ట్ అవుతావు, కోర్టు ముందు పెట్టబడతావు, నా నిమిత్తము నువ్వు ఎక్కడికన్నా వెళ్తావు. అటువంటి సమయంలో నేను ఏం మాట్లాడాలి? అయ్యో ఇప్పుడు నేను ఈ పరిస్థితి ఎరుక్కున్నానే, ఇప్పుడు నేను ఏం చేయాలి అని భయపడకు. ఆ పరిస్థితిలో నువ్వు కాదు మాట్లాడేది, నీ యందు నేనుండి మాట్లాడతా. అంత గొడవ అవుతుంది. నీకు వ్యతిరేకంగా 100 సాక్ష్యాలు వచ్చేసాయి. నీవు విచ్చారుడనో, నీవు దొంగవనో, నువ్వు దోపిడిదారివనో, నువ్వు బైబిల్ చేత పట్టుకున్నప్పటికీ నిన్ను నానా అవమానాలతో, నానా నిందలతో నిన్ను పొడుస్తున్నా కూడా, అయ్యో వీళ్ళని నువ్వు ఏం జవాబు చెప్పాలి, వీళ్ళని ఎదుర్కోవాలి, నేను వీళ్ళ ముందుకు ఎలా వెళ్ళాలి, మీ ప్రపంచం ఏం చేసేస్తుందో. ఎవరికి భయపడకు. ఇందులో సత్యం ఉన్నంత వరకు, ఈ సత్యమైన మాటలను బట్టి నువ్వు జీవించే వరకు 100,000 కోట్ల మంది వచ్చినా ఈ ఒక్క పుస్తకం ఉన్న సత్యాన్ని బోధించడం మొదలుపెట్టో. వచ్చిన వాడు నోటి నిండా మాట్లాడిన వాడు మౌనపు మనసుతో తిరిగి వెనక్కి వెళ్ళిపోతాడు. ఎందుకంటే సిట్యువేషన్ నీ మీదకి ఏమైనా రాని, నీలో ప్రభు ఉన్నాడని మర్చిపో. వాళ్ళతో మాట్లాడేది నువ్వు కాదు, నీ ప్రభు. అప్పటికి కూడా వాళ్ళు నిన్ను మాట్లాడితే కనుక వాళ్ళు నిన్ను మాట్లాడట్లేదు, నీ యందు ఉండి మాట్లాడుతున్నాడు, నీ ప్రభుని మాట్లాడుతున్నాడు. అది మర్చిపో. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. యేసువా వందనం. యేసువా స్తోత్రం. పిరికివాడైపోయావా? భయపడిపోయావా? లేదా నీ ప్రాణానికి ఏమైనా అపాయం తలబెట్టుకున్నావా? లేదా ముఖం చాటుకొని పారిపోయావా? నీ అంత అసమర్థుడు లేడు. ప్రభు నిన్ను క్షమించడు. దానికై వాక్కులో నువ్వు కరెక్ట్గా ఎదిగినప్పుడు ఆ వాక్యే నీకు పోరాట కత్తిగా మారును. ఈ లోకం, ఈ లోక స్వభావం, ఈ లోక క్రియలు, ఈ లోక కార్యాలు ఇవన్నీ బుడగలాంటి వాటి, అలా క్షణకాలమే ఉంటుంది. కానీ నువ్వు నీలోని స్వార్థ పరలోకానికి, భూలోకానికి సొంతమై ఉన్నది. అది మర్చిపో. ప్రైజ్ ది లార్డ్. చదమ్మా. మార్కు సువార్త 13వ అధ్యాయం 12వ వచనం. సోదరుడు సోదరుని, తండ్రి కుమారుని మృతువునకు అప్పగించును. కన్న బిడ్డలే తల్లిదండ్రులకు వ్యతిరేకముగా నిలిచి చంపింతురు. నా నామ నిమిత్తము మేము అందరూ ద్వేషింతురు. అయినాను తుది వరకు నిలిచిన వాడే రక్షింపబడును అంటున్నాడు. నా నామ నిమిత్తము మానవుడికి శత్రువు అవుతాడు, తల్లిదండ్రులు పిల్లలకు శత్రువు అవుతారు, పిల్లలు తల్లిదండ్రులకు శత్రువు అవుతారు. ఆయన 13 అన్నాడు, నా నామ నిమిత్తం యావత్తు ప్రజలను వ్యతిరేకించుకుంటుంది. ఎవ్రీ వన్ will hate you because of me, but whoever holds out to the end will be saved. కానీ ఎవరైతే చివరి వరకు కూడా ప్రభు చేయిని విడిచిపెట్టరో వాళ్ళు ఆయన యందు ఉంటారు. చాలామంది కుసించిపోతుంటారు. నన్ను మాట్లాడారు, నన్ను చేశారు, నన్ను తిట్టారు అని. అయ్యా, ఒక్కసారి నీ మాట్లాడేవారి, నిన్ను ఎవరైతే మాట్లాడుతున్నారో ఒక్కసారి వాళ్ళ వైపు చూడు. నీలో ఉన్న సువార్త వాళ్ళలో ఉందంటారా? నీలో ఉన్న దేవుడు వాళ్ళలో ఉన్నారా? నీలో ఉన్న అభిషేకములు వాళ్ళలో ఉన్నాయా? నీలో ఉన్న ఆత్మలు వాళ్ళలో ఉన్నాయా?
నీలో ఉన్న దైవ కార్యాలు, నువ్వు చేసే గొప్ప అద్భుత కార్యాలు వాళ్ళు చేయగలరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు మాట్లాడే అర్హత లేదు. కానీ వాళ్ళు అర్హత లేని వాడే ముందు మాట్లాడతాడు. సువార్త తెలియని వాడే స్వార్థ గురించి బహు గొప్పగా మాట్లాడతారు. అని ప్రజలు కూడా వాళ్ళని ఒప్పుకుంటారు. భయపడ నా నామ నిమిత్తము, అదే మార్క్ 13:13 అంటుంది అనమాట. బాగా కుదించుకో ఈ వాక్యాన్ని మైండ్లో. మార్క్ 13:13 అంటుంది, నా నామ నిమిత్తం ఈ లోకం నిన్ను వ్యతిరేకించుకుంటుంది, కానీ నువ్వు మాత్రం నాలో స్థిరముగా నిలబడు, నన్ను పట్టుకొని నిలబడు, చివరి నిమిషం వరకు నేను నిన్ను కాపాడను. మాట్లాడే వీళ్ళెవ్వరు కూడా నిన్ను కాపాడడానికి రారు. వీళ్ళ మాట విని నువ్వు తల వంచేసావా, ప్రభుని విడిచిపెట్టావా, సువార్తను వదిలిపెట్టేసావా, సంఘాన్ని మూసేసావా, రేపు నువ్వు శిక్షకు పాత్రుడు అవుతావు. నువ్వు శిక్షకు పాత్ర అయినప్పుడు వీళ్ళని వచ్చి చూస్తారనుకున్నావా? చూడరు. అప్పుడు వీళ్ళే మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ పాస్ చేస్తారు నీ మీద. ఏమంటారంటే, ఏదో చేసి ఉంటాడు, అందుకే వాణ్ణి నమ్ముకున్న దేవుడు వాణ్ణి అడ్డం బండబెట్టిండు. ఈ లోకం ఎట్లయినా మాట్లాడుతుంటుంది. నువ్వు మంచిగా బతికింది, నువ్వు ఎంత ఎదుగుతుంటే నేను అంత మాట్లాడుతుంది, నువ్వు ఎంత పైకి వస్తుంది నేను అంత తొక్కేయాలని చూస్తుంటుంది. సత్యమైన సేవకుడు ఏమంటాడంటే, నువ్వు ఎంత తొక్కి వేస్తే నేను అంత పైకి వస్తా, నువ్వు ఎంత రెచ్చగొడితే నేను అంత బలపడతా. నన్ను తొక్కడం నువ్వు చేస్తున్న పాపం, ఆ తొక్కుడులో కూడా నేను స్థిరంగా నిలబడ్డం నా ప్రభువుకి గొప్ప పుణ్యకార్యం. నేను పుణ్యకార్యమే చేస్తా, కానీ పాప కార్యం ఎందుకు చేస్తా? హల్లెలూయా. అందుకే మనం ఇంకా స్పష్టంగా చూస్తే ఫిలిప్పీయులకు రాసిన లేఖ పౌలు గారు ఫిలిప్పీయులకు రాస్తూ 1వ అధ్యాయము 12 నుంచి 13 వచనం చూస్తాం. కొత్త నిబంధన ఫిలిప్పీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 12వ వచనం. సోదరులారా, నాకు సంభవించిన విషయములను నిజముగా సువార్త పురోగానమునము నాకు తోడ్పడినవని మీరు తెలుసుకోనవలేనని నా వాంఛ. మళ్ళీ చదువు. కొత్త నిబంధన ఫిలిప్పీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 12వ వచనం. సోదరులారా, నాకు సంభవించిన విషయములను నిజముగా సువార్త పురోగానమానము నాకు తోడ్పడినవని మీరు తెలుసుకోవలేనని నా వాంఛ. తతలితముగా క్రీస్తు సేవకుడును అగుట చేతనే నేను చెరయందు ఉంటినని ఇచట చక్రవర్తి కావలి వారికి తదుతరమునకును అందరూకును తెలియను. ఆమేన్. ఆయన అన్నాడు, పౌలు గారు జైల్లో పెట్టబడ్డాడు. ఆయన జైల్లో కూర్చొని రాస్తున్నాడు ఈ మాట. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 12 అన్నాడు, ఐ వాంట్ యూ టు నో మై బ్రదర్స్ the things that have happened to me, I have really helped the progress of the gospel. నాలో ఏమేమి జరిగిందో పౌలు గారు నాలో ఏ సంఘటనలు జరిగాయో అవన్నీ కూడా నన్ను బలపరిచాయి. సువార్తను బోధించడం నన్ను బలపరిచిందే తప్ప నన్ను కుంగదీయలేదు. నేను నాతో జరిగిన ప్రతి సంఘటనను నన్ను కుంగదీసేలా చేసుకోలేదు. సువార్తగా నన్ను నేను బలపరుచుకున్నాను. నన్ను ఎవరు అవమానపరిచినా ఆ ప్రతి అవమానాన్ని నా ప్రభు మెట్టుగా మార్చుకున్నాను. అని ఎంతమంది కొట్టిన ప్రతి దెబ్బను నా ప్రభు నిమిత్తం నేను ఓర్చుకున్నాను. నా క్యారెక్టర్ని పర్సనల్గా మాట్లాడిన ఆ ప్రతి క్యారెక్టర్ నా ప్రభునికి అర్పించబడదని అనుకున్నాను. నన్ను ఆత్మీయంగా విమర్శించిన వారు ప్రతి ఒక్కరు దైవ బిడ్డలే కదా నన్ను విమర్శించింది అనుకున్నాను. ఇలా ప్రతి సిట్యువేషన్, నాలో జరిగిన ప్రతి నెగిటివిటీ, నాతో జరిగిన ప్రతి చెడు కూడా నా మంచిగా ఉపయోగించుకొని నిలబడ్డానే తప్ప నా సువార్త అది పనికి వచ్చింది. చివరికి జైల్లో వేసేసింది. నేను జైల్లో కూడా కూర్చున్నా కూడా నా ప్రభు నేను విడిచిపెట్టలేదు. ఈరోజు చాలామంది సేవకులు ఇంకా జైళ్ళకు పోలే, పౌలు వలె బయటనే ఉన్నా. పౌలు గారి కన్నా కొంచెం తక్కువ సెక్షన్లో ఉన్నాం మనం.
పౌలు గారిని డైరెక్ట్ జైల్లోనే దోషేసింది. డైరెక్ట్గా జైల్లో కూర్చొని మాట్లాడుతుంది ఆయన. మీరు ఎంతమంది ప్రవక్తలు, ఎంతమంది సేవకులు జైల్లో ఉన్నారండి? ఎవరు లేరు. ఎవరో ఒకడో ఇద్దరు ఉండొచ్చు. మనం రేపు ఏమో తెలియదు. నాకు 60 సంవత్సరం ఉండిన తర్వాత 62 సంవత్సరానికి చనిపోయే సంవత్సరం ముందు నేను జైలుకి పోయి వస్తానేమో. ఏమో ఆ చివరి 1 సంవత్సరం ముందే నా ప్రభు నిమిత్తం నేను జైలుకు పోవాలని ప్రభు నిర్ణయించాడేమో. ఆయన నిర్ణయానికి తల వంచడమే తప్ప ఈ ప్రజలకు వణకడం అనేది, ఈ ప్రజలకు తల వంచడం అనేది సేవకులు, సత్యమైన సేవకులు చేయరు. యేసు కొరకై, సువార్త కొరకై ఎంత దూరమైనా పోతాం, ఎవరితోనైనా పోరాడతాం, ప్రభు స్వార్థను బోధించి తీరుతాం. ఆయన వాక్కును, ఆయన వచనాన్ని, ఆయన సత్యాన్ని ప్రతి పాపి హృదయానికి అందిస్తాం. ఆ నిమిత్తం మమ్మల్ని కొట్టినా, తిట్టినా, చంపినా మేము సిద్ధమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కట్టుకున్న భార్య కొట్టినా, కన్న పిల్లలే విడిచిపెట్టినా, నమ్మిన నా వారిని మోసగించిన నేను మాత్రం నా ప్రభునికే సొంతం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అదే అన్నాడు. నాలో జరిగిన ప్రతి సంఘటన కూడా నా స్వార్థను బోధించు, నా దేవుని స్వార్థను బోధించటకు నన్ను బలపరిచినది. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 1:12 13 అంటుంది, యాజ్ అ రిజల్ట్ ద హోల్ ప్యాలెస్ గార్డ్ అండ్ ఆల్ ద అదర్స్ they know that I am in prison because I am a servant of Christ. అందరికీ తెలుసు నేను దేవుని సేవకుడిని అని. అయినప్పటికీ కూడా నేను దేవుని సేవ అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ నన్ను విమర్శించారు, నన్ను సరసాల్లో ఉంచారు. కానీ నేను ఎక్కడ ఉన్నా నన్ను ఏమై గుర్తుపెట్టిన వాళ్ళందరూ? నేను జైల్లోనే ఉన్నా. పౌలు అన్నాడు, నేను జైల్లో ఉన్నా. జైల్లో ఎవరు ఉండాలి? దొంగలు ఉండాలి, దోపిడిదారులు ఉండాలి. కానీ అక్కడ కూడా వచ్చి నన్ను, ఓ యేసుని బోధకుడా పౌలు బయటికి రా అని పిలిచారే తప్ప, ఓ దొంగ పౌలు అని పిలిచారా నన్ను? ఓ మోసపు పౌలు అని పిలిచారా నన్ను? ఓ వ్యభిచారమైన పౌలు అని పిలిచారా నన్ను? అలా పిలవలేదే. నువ్వు సేవకుడుగానే గుర్తుపెట్టారు, నువ్వు సేవకుడుగానే పిలిచాను. నేను ఉండిన స్థలం ఏమైనా కావచ్చు, కానీ నా గుర్తింపు నా ప్రభులో ఏమి? సేవకుడను. ఆ ముద్ర పడిపోవాలి. అందుకే ఓ గొప్ప పాట రాశాను నేను, ప్రభు పేరిట అతను రిలీజ్ చేస్తాను. నీ ఉన్నతమైన నామములో నన్ను నిలుపుము ఓ దేవా, నీ ఉన్నతమైన నామములో నన్ను నిలుపుము ఓ దేవా. కష్టాలు వచ్చి కన్నీటినిచ్చాయి, బాధలు వచ్చి భారమునిచ్చాయి. కష్టాలు వచ్చి కన్నీటినిచ్చాయి, బాధలు వచ్చి భారమునిచ్చాయి. నిన్ను నేను నమ్మితిని ఓ దేవా, నిన్ను నేను శరణు వేడితినా ప్రభువా. నిన్ను నేను నమ్మితిని ఓ దేవా, నిన్ను నేను శరణు వేడితినా ప్రభువా. ఈ లోకం నీకు ఎన్నో పేర్లను ఇవ్వవచ్చు. నీ దొంగ అనవచ్చు, నిన్ను వ్యభిచారనవచ్చు, ఓ మోసగాడనవచ్చు, ఓ రకరకమైన పేరుతో పిలవచ్చు. కానీ ప్రభు నిమిత్తం కొరకై జీవించిన నిన్ను ప్రజలు నిన్ను సేవకుడనే పిలుస్తారే తప్ప, నీ సేవకుడుగానే అంగీకరిస్తారే తప్ప నిన్ను వేరే ఏ పేరుతో అంగీకరించవు. నీకు వ్యతిరేకంగా వెళ్ళిన వారు నీకు పేర్లు పెట్టవచ్చు, కానీ ప్రపంచాన్ని ఏలే ప్రభు మాత్రం నిన్ను సేవకుడనే పిలుస్తూ ఉంటాడు. పౌలు జైల్లో ఉన్నాడు, కానీ పౌల్ని ఎప్పుడు కూడా ప్రజలు దొంగల్లా దోపిడిదారుగా చూడలేదు. పౌల్ని ఒక ఉన్నతమైన సేవకుడుగానే చూశారు. అదే పౌలు అన్నాడు, నేను ఉంటున్న స్థలం ఏదైనా ఉండవచ్చు, కానీ స్టిల్ ఇప్పటికీ నా ప్రభుకు నేను సేవకుడినే, నేను సేవకుడుగానే గుర్తింపు పొందాను. హల్లెలూయా, హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah.
ఫిలిప్పీయులకు రాసిన లేఖ 1:14 నేను చెరయందు ఉండుట మన సోదరులలో ఎక్కువ మందికి ప్రభునందు విశ్వాసమును అధికము చేసినది కనుక నేను దేవుని వాక్యమును బోధించుటలో వారు భయము లేక మరింత ధైర్యమును కనుగొనెను అని అన్నాడు. నేను జైలు ఉన్న మాట వాస్తవమే. నేను ఒక్కరిని వీళ్ళు సరసాల్లో పెట్టేశారు. నేను ఒక్కరిని సరసాల్లో ఉన్నాను. వీళ్ళను బంధించగలిగారు, కానీ నా మాటను బంధించగలిగారా? నా రాతను బంధించగలిగారా? బంధించలేదే. ఇప్పుడు నేను ఒక సేవకుడిని బంధించబడ్డాను అని బయట ఇతరుల సేవకులు తెలిసిన తర్వాత వాళ్ళందరూ ఒకరికొకరు బలపరుచుకున్నారు. చూడండి, మన తోటి సేవకుడు పౌలు జైలుకి వెళ్ళాడు. అక్కడి నుంచి మనకు వాక్యాన్ని బోధిస్తున్నాడండి. మనం జైల్లోనే లేము, స్వతంత్రులుగా బయట తిరుగుతున్నాం. మనమెందుకు ప్రభు నిమిత్తంలో వాక్యాన్ని బోధించకూడదు? ఆయన బోధించినప్పుడు జైలు సరసాల్లో ఉన్న పౌలే వాక్యాన్ని బోధించగలేంది, బయటున్న నేనెందుకు బోధించకూడదండి? చాలామంది ఆత్మలకు నేను జైలు నుంచే నా లేఖనము ద్వారానే నేను వాడిని బలపరుస్తున్నాను అన్నాడు పౌలు. లోకం మారిన, స్థితిగతులు మారిన, నా మనసేనా నుండే మారిన, లోకం మారిన, స్థితిగతులే మారిన, నా మనసేనా నుండే మారిన, ఏమి మారిన నా యేసు మారలేదు. ఏమి మారినా నా యేసు మారలేదు. మారని యేసు ఇక నన్ను మార్చు, మారని యేసు ఇక నన్ను మార్చు. మారుతున్న ఈ లోకములో మారని దేవుడవు, మనిషి అన్నవాడు మారిపోతాడు, మారని దేవుడు నీవేసు. దైవబిడ్డలారా, సేవకులారా, సంఘస్థులారా, స్థితిగతులకు భయపడి స్థిరము తత్వాన్ని కోల్పోకు. స్థితిగతులకు తల వంచి క్రీస్తుని నిమిత్తము స్వార్థను విడిచిపెట్టకు. ప్రభులో స్థిరముగా నిలబడు. ఆయన యందు నిలబడినవాడే ఉన్నతమైన వాడు. ఆయన యందు నిలబడినవాడే ప్రభువునకు జీవము కలిగిన వాడు. ప్రైజ్ లార్డ్. చదమ్మా. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 1:15 నిజమునకు వారిలో కొందరు అసూయపరులై కలహ స్వభావములతో క్రీస్తును బోధింతురు, కానీ తదుతరులు మంచి ఉపదేశములతో బోధించుచున్నారు. ఈ రెండు మార్గముల వారు ప్రేమ చేతనే అటుల చేద్దురు. ఏలన సువార్త పక్షమున వాదించు బాధ్యతలను దేవుడు నాకు ఒప్పగించేనని వారు ఎరుగుదురు. చాలా మంది ఏం చేస్తారంటే, నేను బోధిస్తున్నాను అనుకోండి, ఈయన కన్నా బాగా బోధించాలి నేను అనుకుంటా. ఆ ఈర్ష్య కొంచెం ఉంటుంది, ఉండాలి కూడా. దాన్ని నేను చాలా చాలా స్వీట్గా చెప్తా. ఆ స్వీట్ కాంపిటీషన్ షుడ్ బి బిట్వీన్ అ సర్వెంట్ ఆఫ్ గాడ్ అండ్ అ సర్వెంట్ ఆఫ్ గాడ్. నేను ఈ మర్మం చెప్పాను కదా, ఈ మర్మంకు సరి సమానంగా నేను ఇంకో మర్మం చెప్పాలి. ఆయన 10 మంది ఆత్మలను పోగేస్తుంటే కనీసం 11 మంది ఒక్క ఆత్మని ఎక్స్ట్రానే నేను పోధించాలనే ఆ సూర్య ఉండాలి, ఆ జెలస్ ఉండాలి. కానీ ఆ జెలస్ చెడు జెలస్ అయి ఉండకూడదు. అల్టిమేట్ కొంచెంమంది ఏం చేస్తారు, జెన్యూన్గా దేవుని చిత్తం కొరకై ఎవరిని పట్టించుకోకుండా బోధించుకుంటూ వెళ్ళిపోతారు. ఎవరిని ఎన్ని తిట్టినా ఏం చేసినా నేను మాత్రం నా సువార్త ఆపాన్ని వెళ్ళిపోతూనే ఉంటాను. అలాంటి వారు ఉంటారు, ఇలాంటి వారు ఉంటారు. మనిషి సువార్తను, ఒక సేవకుడు సువార్తను బోధిస్తున్నాడు అంటే ఆ సువార్త ప్రతి పాపి హృదయానికి అందేలా చేయాలి. 24/7 అదే తపన ఉంటుంది. ఈ వాక్యము ఎవరి దగ్గరికి ఎట్లా వెళ్తుంది, ఈ వాక్యం ఎలా చేరదీయాలి. వాడు వద్దురా బాబు, నాకు ఫోన్ కాల్ పంపించకు,
నా వాట్సాప్కి పంపించకుండా నన్ను ట్యాగ్ చేయకు ఫేస్బుక్ మీద, నీ లైవ్ నేను చూడను, నువ్వు దేవుడి సేవకుడు కాదని అంటూనే ఉంటాడు. వాడికి సత్యం తెలియదు, అందుకే వాడు తిరస్కరిస్తున్నాడు. వాడు ఎంత తిరస్కరిస్తే నువ్వు వాడిని అంత ప్రేమించాలి. ద మోస్ట్ ద రిజెక్ట్, ద మోస్ట్ యూ షుడ్ లవ్. కొంచెమంది ఏం చేస్తారంటే, కొంచెమంది దాన్ని మన చాదగాంతనం తీసుకుంటారు, మన ప్రేమని చాదగాంతనంగా తీసుకుంటారు. వాళ్ళకి తెలియదు మనం గౌరవిస్తున్నామని, ప్రేమిస్తున్నామని, ప్రభు నిమిత్తం వాళ్ళని కాపాడుకుంటామన్న సంగతి తెలియదు. వాళ్ళు ఏం చేస్తారు, మన మీద ఎంత చేసినా వీడు నా దగ్గరికే రావాలా, నా దగ్గరికే వచ్చి నా కాలకాడనే ఉన్నాడు కాబట్టి వీడు నా బానిసాన్ని తొక్కుతూ ఉంటారు. తొక్కడే, దానికి కూడా దేవుడు పరిష్కారాలు చూపిస్తాడు. తొక్కని, నేను ఎంత తొక్కితే ఆయన్నే పాపంలో పడిపోతున్నాడు. తొక్కబడుతున్న నువ్వు ప్రభులు ఎదగబడుతున్నావు. ఎందుకంటే విత్తనం ఎంత తొందరగా, ఎంత వేగంగా నశిస్తుందో అంత వేగంగా చెట్టు నిలబడుతుంది. ఆ చెట్లకి 100 పండ్లు వస్తాయి. నీ నుంచి 10 మంది పుట్టాలే కానీ నువ్వు 10 మంది గురించి చావాలే కానీ 10 మంది గురించి నువ్వు భయపడకూడదు. భయపడ్డ రోజులు నువ్వు ఇలాగే ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. 17వ వచనము. మొదట వర్గము వారు నిజాయితీగా క్రీస్తుని గురించి ప్రకటింపరు, కేవలము పక్షపాతముతో మాత్రమే వారు అటులా చేదురు. నేను చెరయందు ఉండగా నాకు అధిక కష్టములు కలుగుచున్నవని వారు భావింతురు. ఏమంటారంటే, సువార్త నిమిత్తము మన జైలుకి వెళ్ళిపోయి ఉంటాడు. వాడు తప్పు చేసి ఉంటాడు, అందుకే జైలు పోయి ఉంటాడు. ఈ ఫస్ట్ వాళ్ళు ఉంటారే, నీ మీద జెలస్ అయి ఉండి మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా కొంచెంమంది. నువ్వు వాక్యాన్ని బాగా బోధిస్తున్నావు, నువ్వు ఎదిగిపోతున్నావు జెలస్తో మాట్లాడే ఉంటారు. వాళ్ళు సేవకులే, నీ ద్వారా ఎన్నుకోబడ్డ వారే, నీ ద్వారా అభిషేకం పొందుకున్న వారే, నిన్ను చూసే వాళ్ళు ప్రభులోకి వచ్చిన వారే. కానీ వాళ్ళు ఏం చేస్తారు, జెలస్ ఫీలింగ్ తోటి నీవు ఎంత మంచివాడని తెలిసినా కూడా నీ మీద నిందలేస్తుంటారు. అదొక వర్గం సేవకులే, బైబిల్ పట్టుకున్నారు, సువార్తనే బోధిస్తున్నారు, తెల్లంగే వాళ్ళు వేసుకుంది, నీలాగనే లైవ్లు పెడతారు, అన్నీ నీలాగనే చేస్తారు. కానీ నీ మీద ఈర్ష. నువ్వు జైలుకి వెళ్తే కష్టాల్లో ఉంటే నా సేవకుడితోటి కష్టాల్లో ఉన్నాడు కదా అంటారు. వాళ్ళు ఏమంటారంటే ఏదో చేసి ఉంటాడు, అందుకే వాడు శిక్ష అనుభవిస్తాడు. అలా మాట్లాడతారు. 18వ వచనం. అది అంతా పట్టించుకోకూడదు. ఎప్పుడు నీ తెలుగు బాగుపడుతుంది. అది అంతా పట్టించుకోవలసిన విషయములు కాదు, అంతేకాగా అది నాకు సంతోష ప్రదాయము. పెద్ద మాట అన్నాడండి పౌలు గారు. ఏమంటుండో, అవన్నీ పెద్దగా పట్టించుకోవాల్సిన విషయము కాదు. ఒక్కసారి ఒక ఆత్మ దగ్గరికి వెళ్ళి, ఒక బిడ్డ దగ్గరికి వెళ్ళి, భయపడకు నాన్న, నీ వెనక నేను ఉన్నాను అన్నాను అంటే మాట నిలబెట్టుకోవాలి. నీతో ఏం జరిగినా కూడా ఆత్మను విడిచిపెట్టదు. ఆ మాటకి ఎన్నో జరుగుతాయి. ఒక పాపిని కాపాడాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ పాపి గురించి నువ్వు దెబ్బలు తింటావు, కన్నీరు కారుస్తావు, మాటలు పడతావు, అవమానం పడతావు, ఇంకేమన్నా కూడా జరుగుతుంది. నీ ప్రాణాలే పోవచ్చు. నువ్వు మాట ఇచ్చే ముందు ఆలోచించాలి. ఇచ్చావా, నిలబడు. కానీ నిలబడ్డ తర్వాత మళ్ళీ అదే ఆత్మ నిన్ను మోసగించింది అనుకో, నువ్వు తట్టుకోలేవు. ఆయన అట్లాంటి పరిస్థితులు వస్తాయి. అది కూడా తట్టుకోవాలి. తట్టుకొని చిరునవ్వుతో సువార్తను బోధిస్తుంటాలి. అదే అన్నాడు, ఇవన్నీ ఏవి కూడా పెద్ద విషయాలు కావు, నాతో జరుగుతుండదు. నాతో ఏమైనా జరగవచ్చు, నేను నా ప్రభు నుంచి జరగను. ఇట్స్ వెరీ క్లియర్. నాలో ఏమైనా జరగవచ్చు, ఏ స్థితి, ఏ పరిస్థితి అయినా రావచ్చు, కానీ నేను నా ప్రభు నుంచి జరగను. ఇన్ఫ్యాక్ట్ నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. నా ప్రభు నిమిత్తం నేను మాటలు పడ్డాను, నా ప్రభు నిమిత్తం నేను తన్నులు తిన్నాను, నా ప్రభు నిమిత్తం నేను పడ్డాను. చలో, నో ప్రాబ్లం. ఐ హ్యావ్ డన్ ఫర్ మై గాడ్. నేను నిజమే మాట్లాడినా, నిజమే చెప్పినా, నిజమే బోధించిన, వాడు దాన్ని స్వీకరించకపోతే ఇది వాడి తప్పు, నా తప్పుగా. నా సిద్ధాంతం వాడి గురించి మారదు.
దేవుడిని ఎన్నుకుంది ఇతరుల పాపలను క్షమించడానికి, ఇతరులని సరిచేయడానికి. ఆ ప్రక్రియలో నేను వెళుతున్నప్పుడు నాకు 100 సార్లు 100 అడ్డులు రావచ్చు. నేను భయపెట్టాను కాదు. దానికి ఆలోచించి అడుగు వేశాను, ప్రభులోనే అడుగు వేశాను. దారి తప్పిన గొర్రె పిల్లలను పాపమనే బావిలో పడిపోయిన గొర్రె పిల్లలు ఎత్తుకున్నాను. ప్రభు కొరడా దెబ్బలు తిన్నాడు, నేను గోర్ల కాట్లు తింటున్నాను. సేవకుడులే అనుకోవాలి. ప్రభు కొరడా దెబ్బలు తిన్నాడు, నేను మాటల కొరడా దెబ్బలు తింటున్నా. ప్రభు మోలు ఎక్కించుకున్నాడు, నేను చెవులో నిందలు ఎక్కించుకుంటున్నా. ప్రభు ముళ్ళ కిరీటం ధరించుకున్నాడు, నేను వ్యభిచారులను, దొంగను, మోసగాడని, అప్పులవాడని ఇలాంటి ఒక్కొక్క మాటలు కిరీటంగా అల్లుకొని తలకు వేసుకుంటా. ఆయన పరోక్షంగా, ఆత్మీయంగా, శారీరకంగా, మెంటలీ, ఫిజికలీ, స్పిరిచువల్లీ డైడ్ ఆన్ ద క్రాస్. It is I am not dying only physically, but I am dying spiritually and mentally for God. నా దేవుడు ఆత్మీయంగా, శారీరకంగా, పరోక్షంగా చనిపోయాడు నా యేసు ప్రభు శిలువ మీద. నిందలు మోసాడు, అవమానాలు పడ్డాడు, దెబ్బలు తిన్నాడు, చనిపోయాడు. ఆయన నిమిత్తం నేను శారీరకంగా ఒక్క ప్రకారమే చావట్లేదు. అంటే నాకు శిలువ మరణం వేయరు, నాకు కొరడా దెబ్బలు లేవు, నాకు మేకులు ముళ్ళ కిరీటం లేదు. కానీ నేను పరోక్షంగా అంటే ఆత్మీయంగా, పరోక్షంగా అంటే మెంటలీ, ఈ 2 ప్రకారం అయితే నేను చేస్తూ ఉన్నా. నా ప్రభు కన్నా ఒక శిక్ష నాకు తక్కువే. ఆనందమే కదా, హ్యాపీగా స్వీకరిద్దాం. ఎవరెవరు మాట్లాడుతున్నారో, ఎవరెవరు నిందలు వేస్తున్నారో, ఎవరెవరు వాళ్ళని పాపి 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 అంటున్నారో ప్రతి ఒక్కరు లాలెత్తుకున్నారు. కానీ ఒకడు గుర్తుపెట్టుకోండి, ప్రభు అంటున్నాడు, ముందు రాయి ఎవరు విసరలట? పాపను చెయ్యని వాడు రాయి విసరలట. ఎవరు రాయి ఎత్తారో, ఎత్తిన రాయి చేత్తోనే పూడదండలు వేసుకుని దినం దేవుడు చూపిస్తాడు. హల్లెలూయా. మీరు రాళ్ళెత్తారు, మీరు కొట్టడానికి సిద్ధపడుతున్నారు, కొడుతున్నారు. నేను మార్పుకై సిద్ధపడ్డా, మారుస్తా, మార్చి నిలబడి చూపిస్తా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సేవకుడు ఇటువంటి ఆలోచన కలిగి ఉండాలి. ఒక సంఘం పెద్ద, ఒక కాపరి తన మందకు ఇంత మంచి ఆలోచన కలిగి ఉంటుంది. అందుకే అన్నారు పెద్దలు, ప్రభు కూడా అది అన్నాడు యోహాను 10వ అధ్యాయంలో, కాపరి బాగుంటే తన మంద బాగుంటుంది. కానీ ఒకసారి ఆ వచనంలో చిన్న సవరణ ఎలా జరుగుతుందంటే, కాపరి బాగానే ఉంటాడు, సైతాను కూడా మందని దొంగలిస్తాడు. మందని కూడా మనమే కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరిలో పాపమే చూస్తే కనుక నా పాపాలు నువ్వు ఎత్తిపోసుకోవాలా, నీ పాపాలు నేను ఎత్తిపోసుకోవాలా. ఎత్తిపోసుకోవడంలోనే జీవితం అయిపోతుంది. ఉన్నదే ఒకటే జీవితం. అందుకే పౌలు అంటున్నాడు, సిట్యువేషన్ ఏమైనా కావచ్చు, నేను స్థిరంగా ఉన్న పరిస్థితి, నా ప్రభులో నేను స్థిరంగా నిలబడ్డా, నాకు నా ప్రభు కావాలి, నాకు నా ప్రభు కావాలి. ఈ వాక్యం తెలియనోళ్ళు, దేవుడు చెప్పిన ఆడు నీకు ప్రభులో ఉంటే కుటుంబాన్ని వదిలేయమని చెప్పిన ఆడు చూపించిన వచనాలు చూపిస్తావా, ఒప్పుకుంటావా? మరి ఒప్పుకొని ప్రభుని వదిలేస్తావు, కుటుంబాన్ని, కుటుంబ శ్రేయస్సును వదులుకోమని చెప్పలేదు. కానీ దేవుడు కొన్ని విషయాలు పక్కన పెట్టమని నువ్వు పెడతావా? మరి చాలామంది సేవకులు ఛాలెంజ్ చేస్తారు, నువ్వు సేవ నిమిత్తం కుటుంబాన్ని వదిలేస్తున్నావు, భార్య పిల్లలు చూడట్లేదు, నువ్వు చూస్తున్నావు, వచ్చి నేను చూడకపోతే నువ్వు చూస్తున్నావా? మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనంలో దేవుడు అంటున్నాడు, నాకన్నా నీ తల్లిని, నీ తండ్రిని, నీ భార్యను, నీ పిల్లలు ఎక్కువగా ప్రేమిస్తేను నా సేవకు అర్హుతుడి కాదంటున్నాడు. ప్రేమించిన పోయి నా ప్రభువే కాకుండా వాళ్ళకు వెళ్ళి నేను అన్నీ చేసి పెట్టాలా? ప్రభుని పక్కన పెట్టి కాదే, ప్రభుని చూసుకునే కుటుంబాన్ని చూసుకుంటున్నాను. కుటుంబాన్ని ఎక్కడ విడిచిపెట్టాను నేను? వ్యత్యాసం లేకుండా మాట్లాడతారు. ఎవరు మాట్లాడతారు? అజ్ఞానులు మాట్లాడతారు, జ్ఞానులు మాట్లాడరు అట్లా. చదువమ్మా 18 వచ్చిన మళ్ళీ ఒకసారి ప్రభుని మహిమపరచడానికి 18 వచ్చిన మళ్ళీ చదువు. ఫిలిప్పీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 18వ వచనం. అది అంతా పట్టించుకోవలసిన విషయము కాదు, అంతేకాగా అది నాకు సంతోష ప్రదాదము. ఏలన సత్యాకాంక్షముచే గాని
లేక మరి యొక్క విధముగా గాని ఎటులైనాను సర్వ విధములు క్రీస్తు చే బోధించుచున్నారు కదా, కనుక నేను సంతోషించదను. ఏమన్నాడు ఆయన పౌలు? ఏమన్నాడు సిస్టర్? ఏమన్నా ఆయన అర్థమైంది? అవసరం సిచ్యువేషన్ ఏమన్నా కావచ్చు, సువార్త బోధిస్తున్నాను. సిచ్యువేషన్ ఏమైనా కావచ్చు, పరిస్థితి అది నువ్వు ఏడ్చే పరిస్థితి ఉండవచ్చు, కానీ నువ్వు ఏం చేయాలి? ఆ పరిస్థితిని కూడా నువ్వు స్వార్థ నిమిత్తము మలుచుకోవాలి. నువ్వు పోరాటంలో నువ్వు చెప్పే మాటలు వాక్యాలే అవి, నువ్వు చెప్పేటి అధ్యయన వచనాలు చెప్తున్నావు, కానీ చెప్తున్నావు కదా వాక్యం కంఠపదంగా. సిచ్యువేషన్ ఏమైనా కావచ్చు, స్వార్థను మాత్రం బోధిస్తుంది. సిచ్యువేషన్ ఏదైనా కావచ్చు, స్వార్థను మాత్రమే బోధిస్తుంది. ఎందుకంటే ఆ బోధననే నీకు ఆనందాన్ని కలిగిస్తుంది. 10,000 సంపాదిస్తే ఆనందం ఉండదు, 1,00,000 సంపాదిస్తే ఆనందం ఉండదు. మనటి సేవకులకి మాకు లక్షల ఒకవంతులు, లక్షల దశభాగములు, లక్షల ఫండ్స్ వచ్చేస్తాయని చాలామంది అనుకుంటారు. ఏహే, వీరేంద్ర మాకిచ్చేది, మీరు ఏమి ఇస్తారయా? కోట్లాది అధిపతి అని ఆయన ఇచ్చే ముందు నీ సొమ్మెంత, నీ షోకెంత, నీ బతికెంత, నీ పరిస్థితి ఎంత, నువ్వు ఏమి ఇవ్వగలుగుతావు నాకు ఆయన ఇచ్చినంత? ఏమిస్తావు? ఆయన ఇచ్చినంత ఇస్తావా? నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, నీకు ఇచ్చాడా? నేను ఏ వాక్యమైనా సరే బైబిల్ బంద్ చేసి కూడా నేను వాక్యాన్ని బోధిస్తా. ఇది పొగరు అనుకో, నువ్వు అహంకారం అనుకో, నేను ఆశీర్వాదం అనుకుంటున్నా. నాలా నువ్వు బోధించగలవా? ఏ స్థితినైనా నేను ఒక్కరోజులో నేను చనిపోను, నా ప్రభు గురించి బతుకుతా అంట. ఎన్ని టెంప్టేషన్స్, ట్రబులేషన్స్ వచ్చినా నాకు ఉరి గురించి గుర్తురాదు, నాకు గ్యాస్ ఉన్న గుర్తురాదు, నాకు ట్యాంక్ బోర్డు గుర్తురాదు, నాకు ప్రకాశం బ్యారేజ్ గుర్తురాదు. మర్చావనే ఆలోచనలోనే లేదు. స్థితి ఏదైనా ప్రభు ఉన్నాడు భయ్, ఆయన గురించి నేను బ్రతకాలన్న ధైర్యం నాలో ఉంది. నీలో ఉందా? లేదు. నేను నువ్వు ఒకటి కాలేము. అది అఖండ సినిమాలో బాలకృష్ణ బాగా చెప్తాడు డైలాగులు కూడా. ఇప్పుడు సినిమా చూసినా చెప్పుకున్నాను కదా, ఇంత బాగా ఎక్కువ రీల్స్ వస్తాయి కదా ఫేస్బుక్లో, చూస్తుంటా. ఆయన ఒక అఘోర అన్నమాట బాలకృష్ణ. ఆయన అఘోర గొప్పతనం చెప్పడానికి ఒక డైలాగ్ ఫామ్ చేసుకొని చాలా బాగా చెప్తుంటాడు. బోత్ ఆర్ నాట్ సేమ్, బోత్ ఆర్ నాట్ సేమ్, బోత్ ఆర్ నాట్ సేమ్ అంటాడు ఆయన దేవుడి గురించి ఆయన బాగా చెప్పుకున్నాడు. అది రాశారో మరి ఆయన అనుభవమో ఏంటో కానీ భలే గొప్ప చెప్పుకున్నాడు ఆయన చెప్పిందంతా అయిన తర్వాత నేను ఆ డైలాగ్ని కొంచెం సేపు నా మీద ప్రయోగించుకొని చూసా. ఈ లోకము నేను ఒకటేనా? బోత్ ఆర్ నాట్ సేమ్. ఈ లోక స్వభావము నా స్వభావం ఒకటేనా? బోత్ ఆర్ నాట్ సేమ్. ఈ లోక ఆస్తులు నా ఆస్తులు ఒకటేనా? బోత్ ఆర్ నాట్ సేమ్. ఈ లోకంలో ఉన్న మనుషుల తత్వము నా క్రిస్తు తత్వము, నాలో క్రిస్తు తత్వము, ఈ రెండు ఒకటి కాలేవు. I can do anything in the name of the Lord, where many people can't do that. Both are not same. Hallelujah. Hallelujah. ఆ డైలాగ్ మనం కాపీ చేయాలా? ఆయన చూసిన తర్వాత అది అసత్యమా సత్యమా అనేది పక్కన పెడితే, ఆ పట్ల రీల్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఏమీ లేని ఈయన్ని ఇంత బాగా చెప్తున్నాడు, అన్నీ ఉన్న సువార్త నేను ఎంత బాగా చెప్పాలి అనే నెగిటివ్ థింగ్స్ని కూడా పాజిటివ్గా మార్చుకునే ఆత్మ దేవుడు నాకు కలుగజేస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పౌలు అదే అంటున్నాడు, స్థితిగతులు ఏమైనా కావచ్చు, నీ పని ఏంది? సువార్త బోధిస్తూనే ఉంటావు. నేను విచారణలు అంటున్నారు, బూతులు మాట్లాడి నువ్వు మాత్రం వాక్యం మాట్లాడుతున్నావు. ఆ బూతులను ఇబ్బంది కలిగిస్తున్నాయి, కలిగించని. నువ్వు కొట్టుకు వచ్చిన రాని. పూర్వంలో ఉన్న ప్రవక్తలు, సేవకుల కన్నా మనం అనుభవిస్తుంది చాలా చిన్నది. మీ అందరూ నేను బోధించినప్పుడు యెషయా నగ్నంగా నడమన్నాడు. ఎజికల్ని 390 రోజులు ఒకే పక్క మీద పడుకోమన్నాడు. పౌల్ని సరసాల్లో వేసేసారు. సరసాల్లో కూర్చొని ఇంత బలమైన వచనాలు రాశాడు ఆయన. స్థలము కాదు ముఖ్యం, స్థిరముగా నిలబడ్డం ముఖ్యం. ప్రాఫిట్ యెషయాని 2 భాగాలుగా కూర్చారు. చాలామంది తెలియదు ఈ విషయం. హీబ్రూ రాసిన 11వ అధ్యాయంలో చూస్తే స్పష్టంగా రాయబడ్డది పౌలు గారు. యెషయా ప్రవక్తనట
తలకిందులుగా పడుకోబెట్టి, అంటే ఉల్టా పడుకోబెట్టి మధ్య నుంచి పెద్ద రంపం పెట్టి కోసారు. నీకు ఆ స్థితిగతి వస్తుందా? ఇవాళ రేపు సేవకుడు చచ్చిపోతే ఆ సేవకుడు మరణం ఎంతో బహు ఘనంగా ఆయన మరణాన్ని తీస్తాం సంఘస్థం. పూర్వంలో మన ప్రవక్తల పాపం అట్లా లేకుండే. వాళ్ళ మరణములన్నీ కూడా అసలు ఏమైనా కూడా తెలియదు సగం మంది. కొంచెం మరణాలు రాయబడలేవు బైబిల్లో. వీఆర్ ఫార్ బెటర్ ఫ్రమ్ దెమ్. మనం చాలా చాలా బెటర్ వాళ్ళకు. ప్రభులో స్థిరంగా ప్రభు నిమిత్తం నువ్వు చాలామందిని కోల్పోతావు. స్వార్థ నిమిత్తం నువ్వు చాలామందిని కోల్పోవాల్సి వస్తుంది. నువ్వు వాళ్ళని కోల్పోకపోయినా వాళ్ళు నిన్ను కోల్పోతారు. You have to be strong. You cannot be so weak. And I am enough strong. ఆ ప్రభు నిమిత్తం ఎంత దూరమైనా ఏదైనా చేస్తాం, భయపడేది లేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఫిలిప్పీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 19వ వచనం. ఏలనా మీ ప్రార్థనల వలనను యేసుక్రీస్తు ఆత్మ నుండి లభించు సాయము తోడును నేను విముక్తుడనగుదునని నాకు తెలియను. పౌలు అన్నాడు, మీరు చేసే ప్రార్థనలు, స్వార్థ నిమిత్తం మీరు చేసే సాయము మరియు పరిశుద్ధాత్మ మరియు యేసుక్రీస్తు ద్వారా నేను ఎటువంటి సిచ్యువేషన్ నుంచైనా సరే విడిపించబడతాను. ఒక సేవకు కష్టాల్లో ఉన్నాడంటే నువ్వు ఏం చేయాలంటే వాడిని వెళ్ళి వాని గురించి ప్రార్థన చేయాలి, వాని తోడై నువ్వు నిలబడాలి, వాని కొరకై నువ్వు సమస్తము సర్వము నేను ఉన్నానయ్యా అని చెప్పాలి. నువ్వు చెప్పడమే కాకుండా నీ దేవుడు ఆయన ఎందుకు ఉండి ఆయన విడిపిస్తాడు. సో ఎప్పుడు సేవకు ఉండేవాడు, సంఘస్థుడు ఉండేవాడు, నేను ఒంటరి వాడని భయపడకు, నాతో ఎవడు లేడని అనుకోకు. నీతో నీ ప్రభు ఉన్నాడు. ఆయన ఉన్నాడు కాబట్టి నువ్వు ఉన్నావు, అది మర్చిపో. యోహాను సువార్త 14వ అధ్యాయం చెప్పినట్టు, నేను జీవించున్నాను కనుకనే నీవు జీవిస్తున్నావు, నేను జీవించకపోతే నువ్వు జీవించేవాడే కాదు. అదే యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచనంలో ఆయన అంటున్నాడు, నేను ముందు ఈ లోకం ద్వారా తిరస్కరించబడ్డాను, ఇప్పుడు నువ్వు తిరస్కరించబడుతున్నావు. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 12వ వచనంలో అదే ఉంటుంది, ప్రతి తిరస్కరణ నీకు దీవెన, భయపడకు, స్థిరముగా నిలబడు, ధైర్యంగా నిలబడు, ప్రభు నిమిత్తం నిలబడు, ఏమాత్రం జనుకకు వణుకకు. 20వ వచనం, నా విధులను మై డ్యూటీ అనమాట అర్థం. నా విధులు నిరుత్సాహములలో నేను ఎట్టి లోటును చేయరాదని నా గాఢమైన అభిలాష నమ్మకం, అంతేకాక అన్ని సమయములందును ప్రత్యేకించి ఈ విషయమున సంపూర్ణ ధైర్యముతో నుండి నేను జీవించుచున్నాను, మరణించినాను, నా స్వరము ఉపయోగించి క్రీస్తునకు గౌరవమునకు కలిగించదను. 20వ వచనంలో ఏమన్నాడండి పౌలు గారు, భలే చెప్పడిన మాట. ఆయన అంటాడు, నా విధులు, మై డ్యూటీ టువర్డ్స్ గాడ్, నా దేవుని నిమిత్తం నేను చేసే కార్యాల్లో నా దృఢమైన నమ్మకం ఏంటంటే, స్థితి ఏమైనా, స్థితిగతులు ఏమైనా నేను ధైర్యము కోల్పోను, నేను స్థిరముగా నిలబడతాను. ఎంత స్థిరముగా నిలబడతానంటే, నా గొంతు మీద కత్తి పెట్టి ఇట్లా చీల్చేసిన ఆ చివరి నిమిషంలో కూడా నా స్వరాన్ని నా ప్రభుని గురించి నేను ఉపయోగించాలి. ఆ చనిపోయే ముందైనా ఒక వచనం నేను చెప్పలేనా? ఆ గొంతు గోసుల సమయంలో అయినా సరే, ఆ తెగుతున్న సమయంలో కూడా నేను వాక్యం చెప్పాలి. నా ప్రాణం పోతున్నా వాక్యాన్ని బోధిస్తూనే నా ప్రాణం పోవాలి. అదే అండి సేవకుడుగా నా లక్ష్యము అంటున్నాడు పౌలు గారు. ఇది చదివిన ఏ సేవకుడైనా పౌలు గారు చెప్పిన మాటలు బట్టి ఉండాలనుకుంటాడు కానీ, అమ్మో నేను చావు భయపడుతున్నా, అమ్మో నేను వాక్యం బోధిస్తే నన్ను చంపేస్తారు, ఈ లోకం ఒప్పుకుంటలేదు ఎవరి గురించి అని బోధించాలా? నేను రికార్డ్ చేసిన లైఫ్స్ ఎవ్వరు చూడట్లా, ఒక్కరు చూస్తే చాలు. సువార్త బోధిస్తున్న 100 మంది వచ్చారు కానీ ఆ 100 మందిలో ఒక్కడు నా మాట వింటలేడు. ఎజెకియెలు గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం, ఎవరు విన్నా వినకపోయినా నీ బోధన నువ్వు ఆపు. లూకా సువార్త 10వ అధ్యాయంలో దేవుడు అన్నాడు,
నువ్వు వెళుతున్నది రాజుల మధ్య, జ్ఞానుల మధ్య, నువ్వు వెళుతున్నది నీతిమంతుల మధ్య కాదు, నువ్వు వెళుతున్నది పాపుల మధ్య, తోడేళ్ల మధ్య. వాళ్ళని పట్టుకొని పీకుతారు. ఈ పాపము లోకములో నువ్వు ప్రభు గురించి నిలబడితే, నిలబడినా నువ్వు చెప్పు నేను వింటా అంటారు అనుకున్నావా? అస్సలు వినరాలు. వాళ్ళు వినరు. వాళ్ళు వినేదే ఉంటే యేసుప్రభు ఎందుకు వచ్చేవాడు? ఎందుకు సిలువ మరణం పొందుకునేవాడు? ఎందుకు నిన్ను రక్షించుకునేవారు? మనమెందుకు ఆయన నిమిత్తం బోధించేవాళ్ళం? ఆయనే అన్నాడు కదా, ఈ లోకంలో నేను వచ్చింది అనారోగ్యుల గురించి, వైద్యుల గురించి కాదు. నేను వచ్చింది ఆరోగ్యంగా ఉన్న వారి గురించి కాదు, అనారోగ్యుల గురించి వచ్చిన. ఆయన వచ్చింది నీతిమంతుల గురించి కాదు, నేను పాపల గురించి వచ్చినాను. ఆయన మరి నిన్ను ఎన్నుకొని నిన్ను కూడా ఆయన ఎవరి మధ్యలో పంపించిండు? పాపుల మధ్యనే పంపించిండు. పాపులు వాళ్ళ స్వభావం వాళ్ళని చూపిస్తారు. నువ్వు నీ స్వభావం. వాడు ఒక పాపి, వాడి పాపాన్ని వాడు అంతా కంఠాబద్ధంగా గొంతు దించుకొని నువ్వు పాపివా నిన్ను గట్టిగా అరుస్తున్నప్పుడు, అందే వ్యక్తి దగ్గర నువ్వు కూడా గట్టిగా గొంతు దించుకొని అరిచి చెప్పు, నేను పాపిని కాదు ప్రభుడు అని. నేను పాపినే కానీ ప్రభు ద్వారా క్షమించబడ్డాను. వాడిని పాపి అని ఎంత సులభంగా, ఎంత ధైర్యంగా, కంఠాబద్ధంగా చెప్తున్నాడో, వాడి ముందు ఎస్ నేను పాపినే కానీ ప్రభు ద్వారా క్షమింపబడ్డ దాన్ని నువ్వు అంతే కంఠం చించుకొని మరి చెప్పు. వాడు పాపాన్ని అంత జోరుగా ఆర్చి చెప్పినప్పుడు, వాడి పాపుడు కాదు, వాడు ప్రభు క్షమించాడు, నువ్వు జోరుగా ఆర్చి చెప్పలేవా? చెప్పు. అది ఏ అభిలాష. పాపం ఒప్పుకోవడానికి ఎప్పుడు భయపడవు. చేసేటప్పుడు లేని భయం ఒప్పుకుంటున్నప్పుడు ఎందుకు? చేసేటప్పుడు లేని సిగ్గు 10 మంది ఒప్పుకోవడానికి తప్పేంటి? ఎందుకు చంపేస్తారా? చంపని. నేను ప్రభు కన్నా గొప్ప వాళ్ళ వీళ్ళు? ఈ ప్రపంచం ప్రభు కన్నా గొప్పవారా? ఆయన నిన్ను క్షమించి అభిషేకించి నిన్ను బలపరచలా? ఆయనను బట్టి జీవించు, వీళ్ళని బట్టి జీవించు. పాపివే, ఎస్ అందరూ పాపలే, ప్రతి ఒక్కరు పాపం చేసు, ఘోరైన పాపం చేసు. దైవ బిడ్డలారా, పాపం చేసి ప్రభు ద్వారా క్షమించబడి ప్రభులో స్థిరముగా నిలబడే వారిని ప్రజలు అంటారు. ఆ ప్రజల్లో ప్రభు లేడు. వాళ్ళు అన్నారు కదా అని మళ్ళీ నువ్వు పాపం వైపు తిరిగి చూడు. కొంతమంది పిచ్చి ద్వేషం తీసుకుంటున్నారు. ఏమన్నారు? చేసినా అంటారు, చేయకపోయినా అంటున్నారు. చేసి చూద్దాం. అది పాపంలో ఉండకూడదు, పుణ్యకారంలో ఉండాలి. ఆ సిస్టమ్, ఆ ఆలోచన పాపంలో ఉండకూడదు. వాళ్ళు అన్నారు కదా నువ్వు పాపం చేసేస్తావా? వాళ్ళ పనే అది, వాళ్ళు సైతం పనే అది. నేను మళ్ళీ పాపం ఉంచడానికి ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు. నువ్వు పాపివి, నువ్వు వ్యభిచారుడివి, నీ దొంగవు, నువ్వు మోసగాడవు అంటున్నారు. అలాని నువ్వు క్షమించబడ్డావుగా, ప్రభులో స్థిరముగా నిలబడ్డం నేర్చుకో. సంఘస్థులారా, సేవకులారా, క్రీస్తు నిమిత్తము నువ్వు శ్రమలు అనుభవించక తప్పదు. ఎట్టి శ్రమలనైనా సరే స్వార్థను బోధించక తప్పదు. నువ్వు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రీస్తు నిమిత్తము నువ్వు శ్రమలు అనుభవించక తప్పదు. అది వాక్యం చెప్తుంది. ఆ వాక్యం నుంచి నువ్వు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రీస్తు నిమిత్తము నేను ఏ స్థితిలోనైనా సరే స్వార్థను బోధిస్తాను. ఇది నువ్వు దృఢముగా నిలబెట్టుకోవాలి, దృఢముగా నేర్చుకోవాలి, దృఢముగా ప్రభునకై నువ్వు ఒప్పుకోవాలి. ఎవరో అన్నారని, ఎవరో ఏదో చేశారని నువ్వు ఇలా చేయడం సరైన కాదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దైవ బిడ్డలారా, ఈరోజు స్వార్థ నిమిత్తము నీలా ఏదైనా జరగవచ్చు. ప్రతి సిచ్యువేషన్ని వాడి ప్రభునుకై ఆయన స్వార్థ నిమిత్తము నువ్వు జీవిస్తూనే ఉన్నావు. ప్రీచ్ టిల్ యు రీచ్ ద లివింగ్ గాడ్. ఈరోజు ఉదయం దేవుడు నాకు నేర్పించింది ఏంటంటే, బోధిస్తూనే ఉండు, పరిగెడుతూనే ఉండు. ఎప్పటి వరకు పరిగెడతావు? ప్రభుని చేరేంత వరకు నువ్వు స్వార్థను బోధిస్తూనే ఉండు, ఆపు. అదే ఈరోజు నేను ట్యాగ్ లైన్ పెట్టా ఫేస్బుక్లో, ప్రీచ్ టిల్ యు రీచ్ ద లివింగ్ గాడ్. A servant of God will suffer for sake of gospel. Hallelujah. దైవ బిడ్డలారా, నా గురించి ప్రార్థన చేయండి. మీ గురించి ప్రార్థన చేస్తుంటాం. క్రీస్తు యేసులో ప్రతిరోజు వాక్కులు బలపరుస్తున్నాం. లైవ్ని షేర్ చేయడం మర్చిపోకండి.
క్రిస్తునిలో ఎప్పుడు సదా సర్వదా జీవించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు. సాయంత్రం 5 o'clock సేమ్ టాపిక్ ఇంగ్లీష్లో ఉంటుంది. ప్రభు పేరిట కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.